ప్రతి ఒక్కరు ఇంట్లో మనం అందరం ఇలా స్వామి పాల్గొనాలి. స్వామి శరణం.
స్వామి మీరు హైట్ ఉన్నారు ఏడు నిలబడ్డా ఒకసారి చిన్న వీడియో స్వామి, చిన్న వీడియో దాని తర్వాత జ్యోతి స్వరూపనే ధర్మశాస్త్రమే ఏం పెట్టచ్చు షేక్ చేసి వస్తుందా? అది కదా ఫోటోస్. స్వామి శరణం. ఈరోజు హిందూర్ ధర్మశాస్త్ర ఈరోజు అరట్టు కార్యక్రమం ఉంటుంది. మరి ఇప్పుడు 9 గంటలకు అయ్యప్ప స్వామి సన్నిధానం నుంచి మరి బుడ్డెమ్మ చెరువు వరకు అక్కడికి వెళ్ళి అక్కడ మరి అరట్టు కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా అయ్యప్ప స్వాములందరికీ కూడా భిక్ష మరి బుడ్డెమ్మ చెరువు దగ్గరనే ఉంటుంది కాబట్టి కావున అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరు. అదేవిధంగా భిక్ష కూడా అక్కడనే ఉంటుంది కాబట్టి అయ్యప్ప స్వాములందరూ కూడా భిక్షలో అక్కడనే పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. స్వామి సాయంకాలం 6:30కు అయ్యప్ప టెంపుల్లో పడి పూజ కార్యక్రమం ఉంది. అందరూ స్వాములందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పాల్గొని అదే విధంగా మరి అల్పాహారం కూడా స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. స్వామిలో స్వాములందరూ తీసుకెళ్లేటప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్తున్నామో మరి స్వామిని తిరిగి తీసుకొచ్చేటప్పుడు కూడా అంతే ఉత్సాహంగా అంతే ఎక్కువ సంఖ్యలో స్వాములందరూ ఉండి మరి అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమంలో మనం విజయవంతం చేయాలని చెప్పేసి స్వామి వారిని కోరుకుంటూ స్వామి ఇది ఒక ఉత్సవం జరపడం జరుగుతుంది స్వామి. ఈ ఉత్సవం ఇప్పటిగా స్వామి గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్వామి ఈ యొక్క మహా ఉత్సవం. ఎందుకంటే ఇక్కడ శబరిమలలో కూడా స్వామి అక్కడ కూడా ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి అక్కడ విధంగానే ఇక్కడ మన తెలంగాణలో నిజామాబాద్లో స్వామి బ్రహ్మాండమైన మన అయ్యప్ప టెంపుల్ అక్కడ శబరిమలలో ఫస్ట్ స్వామి, సెకండ్ నిజామాబాద్ అర్బన్ స్వామి. స్వామి శరణం. ఇందూరులో స్వామి మన అయ్యప్ప వెలవడం అంటే చాలా మన అందరికీ నిజామాబాద్ భక్తులందరికీ స్వామి చాలా గొప్ప ఇది. స్వామి శరణం. ఈరోజు అరట్ట సందర్భంగా స్వామి మన కిల్లాలో ఉన్న మన బొడ్డమ్మ చెరువులో అయ్యగారు స్నానం ఆచరించి అక్కడి భిక్ష స్వామి అక్కడి భిక్ష కూడా స్వీకరించి మళ్ళీ అక్కడి నుంచి స్వామివారిని అక్కడి ఊరేగింపుగా మన ఎక్కడి నుంచి మన కిల్లా నుంచి స్వామి పవన్ టాకీ, గాంధీ చౌక్, మన రైల్వే గేట్ స్వామి, మన నామదేవాడ, సుభాష్ నగర్, హమల్వాడి సుభాష్ నగర్ నుంచి స్వామి మన అయ్యప్ప టెంపుల్కు రావడం జరుగుతుంది. సాయంకాలం 6:30 గంటలకు స్వామి అయ్యప్ప స్వామిది మహాపడి పూజ. ఈ పడి పూజలో స్వామి మన భక్తులు మన అయ్యప్ప భక్తులు మరి శివుని భక్తులు అందరూ ఇందులో పాల్గొని అయ్యప్ప యొక్క మీరు ఆశీర్వాదం పొందగలరని స్వామి మీరు అనుకున్న ఏవైతే కోరికలు లేవో అవి అయ్యప్ప త్వరలో మీకు నెరవేర్చడని స్వామి చరణం. సాయంకాలం నైట్లో కూడా అల్పాహారం ఉంది స్వామి. తప్పకుండా అయ్యప్ప భక్తులు సివిల్ స్వాములు భక్తులు కూడా ఇందులో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి చరణం స్వామి.